బాబుగారి భయం ఈ స్థాయిలోనా? సోషల్ మీడియా పేరెత్తితే చాలు టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముచ్చెమటలు పట్టేస్తున్నాయి. హత్యలు జరిగినా, భూ కుంభకోణాలు జరిగినా లైట్ తీసుకుంటున్నారు గాని సోషల్ మీడియాలో ఏదన్నా తనకు వ్యతిరేకంగా కథనాలు వస్తే మాత్రం అస్సలు ఊరుకోవడం లేదు చంద్రబాబు. చంద్రబాబు మంత్రివర్గంలో చాలా మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతెందుకు, చంద్రబాబు పైన, ఆయన పుత్రరత్నం లోకేష్ పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయినా లైట్ తీసుకున్నారాయన. సిబిఐ దాడులు జరిగాకనే వాకాటి నారాయణరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అరెస్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత గాని పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయలేదు. కానీ ఒకే ఒక్క రోజు, అది 24 గంటల్లో మాజీ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి చంద్రబాబు తొలగించేశారు. ఆయనే నియమించారు గనక తొలగించే హక్కు కూడా చంద్రబాబుకి ఉంటుంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. కానీ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారు కాబట్టి. పైగా చంద్రబాబును టీడీపీకి చెందిన నేతలు విమర్శించడం కొత్తేమీ కాదు. సొంత జిల్లా చిత్తూరుకి చెందిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ మొన్న మధ్య చంద్రబాబును మీడియా ముఖంగా కడిగి పారేశారు. జేసీ దివాకర్ రెడ్డి సంగతి సరే సరి. వీలు చిక్కినప్పుడల్లా జేసీ దివాకర్ రెడ్డి చంద్రబాబును రాజకీయంగా ఇరకాటంలో పడేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ నేతలు చంద్రబాబుపై దుమ్మెత్తిపోసిన తీరును ఎలా మర్చిపోగలం? సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తే చంద్రబాబు ఏ స్థాయిలో వణికిపోతున్నారో చెప్పడానికి ఐవీఆర్ కృష్ణారావును బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడమే నిదర్శనం. ఆ పదవిలో ఉంటూనే ప్రభుత్వం మీద చెలరేగిపోయిన ఐవీఆర్ ఇకపై సోషల్ మీడియాలో కాదు, పత్రికలకెక్కి టీవీ ఛానళ్లలోకి వచ్చి ఏ స్థాయిలో చంద్రబాబు సర్కారుపై విరుచుకుపడతారో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఒకటి మాత్రం నిజం, హైటెక్ చంద్రబాబు సోషల్ మీడియా అంటే ఉలిక్కి పడుతున్నారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబులో ఇంత అభద్రతా భావమేమిటో అర్థం కావడం లేదు.